నమస్తే K24 న్యూస్. హుస్నాబాద్ కస్తూరబా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా కార్గిల్ విజయ్ దేవాస్ వేడుకలు జరిగాయి. మై భారత్ మేరా యువ భారత్ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవా సేవకుడు వలస సుభాష్ చంద్రబోస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి యువత దేశ సేవకు పునరంకితం కావాలి, వీర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరువరానివి అన్నారు. సైనికులకు పాదాభివందనాలు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాగుల మమతా యాదవ్, వివేకానంద యూత్ అసోసియేషన్ స్థాపకుడు దొమ్మట రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కేవలం వలస సుభాష్ గారి నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చేసినా సరిపోతుందా? ఎందుకంటే మార్నింగ్ సార్తో ఫోన్ చేసి మీ స్కూల్లో ఈ కార్యక్రమం చేద్దామమ్మా అని చెప్పడంతోనే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అయినాను. ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సార్ మన పాఠశాలను ఎంచుకొని ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మిమ్మల్ని ఇంత మంచిగా ఎంకరేజ్ చేసుకున్నారంటే నిజంగా సార్కి ఒకసారి ధన్యవాదాలు. ఇంకా లోతుగా దాని గురించి నేర్చుకోవడం జరిగింది. నేను చెప్తే వింటున్నారు, మర్చిపోతున్నారు. కానీ మీకు స్వతహాగా ఈ పోటీలను పెట్టడం వల్ల అసలు ఏంటి ఈ కార్గిల్ దివాస్ ఏంటి అని మీకు మీరుగా చదువుకొని రాయడం జరిగింది. అంటే మీకు ఎంతో కొంత అవగాహన వచ్చింది. మీకు అవగాహన ఉన్న ఏంటంటే ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి మన దేశంలో ఉన్న మన విహారయాత్రకు వెళ్ళిన భార్య భర్తలోను భార్య కళ్ళెదితే భర్తని ఇట్లా షూట్ చేయడం అంటే ఆమె కుంకుమని తీసేసిండ్రు వాళ్ళు భార్య కళ్ళ ముందు. అందుకే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి వాళ్ళని పాకిస్తాన్ గడగడలు ఆడించింది మన భారత సైన్యం. 1999లో కూడా అలాగే కార్గిల్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ వాళ్ళకి మనకి పాకిస్తాన్ సైన్యానికి మన భారత సైన్యానికి యుద్ధం జరిగింది. అందులో 500 మంది అమరవీరులైన వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం కార్గిల్ దివాస్. అది మన పాఠశాలలో వలస సుభాష్ గారి ఆధ్వర్యంలో జరగడం అనేది ఇంకా సంతోషకరమైన విషయం. మీకు కాంపిటీషన్స్ పెట్టిందమ్మా, మీకు ఎంకరేజ్మెంట్ కోసం సారు ఈ మెమెంటోలు కూడా తీసుకొచ్చిండ్రు. కానీ మీరు ఇంకొంచెం ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది. సార్ ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా మనకు జరిగే ముందు ఒక్కరోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఇంకా మేము బెటర్మెంట్గా పిల్లలని ఇంకా మంచిగా తయారు చేసి మీకు అది చేస్తాం సార్. ఎందుకంటే మొన్న అమ్మ చెట్టు అనేది ఎంత బాగా సక్సెస్ అయింది. మీరు 1 డే బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి మా స్కూల్ పిల్లలని మా పాఠశాలని ఇంకా ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం సార్. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏదో ప్రత్యేకంగా అభినందనలు సార్. అంటే ఈరోజు ఈ కార్యక్రమం గురించి అంటే మామూలుగా అంటే దీని గురించి ఎక్కువగా అవేర్నెస్ స్కూళ్ళల్లో చేయలేకపోతున్నాం. మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం. కానీ ఈరోజు ఇది కార్యక్రమం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ సార్. మీరు ఇక్కడ మా పిల్లలకి ఇంత చక్కగా ఈ స్పీచ్ కానీ ఈ ఎస్ఏ రైటింగ్ వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది కలిగింది. ఈరోజు అంటే పిల్లలు బాగా రాశారు కూడా. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది మే 3, 1999, మళ్ళీ ఎప్పుడు ఎండ్ అయింది జూలై 26 ఎండ్ అయిందని రాశారు. మంచిగా చక్కగా రాశారు.
అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కార్గిల్ జిల్లాలో కొండ ప్రాంతం. ఎందుకంటే అది మొత్తం హిమాలయ మౌంటైన్స్ ఉంటాయి, 80 ఫీట్ ఎత్తులో ఉంటుంది. అంత చలిలో కూడా మన భారత సైనికులు చాలా పోరాటం చేయడం జరిగింది. పాకిస్తాన్కి మనకు జరిగింది 1999లో. అప్పుడు మేము చదువుకుంటున్నాం. ఇంకా కార్గిల్ అంటే ఏదో ఏదో ఏమైంది ఏంటి అనేది అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, ఈ వాట్సాప్లు ఇవన్నీ ఏం లేవు. ఏదంటే యుద్ధం జరిగిందట అని ఒక ఏమవుతుందో అన్న దాంట్లో అప్పుడు ఉంది. వార్తా పేపర్, న్యూస్ పేపర్లోనే చదివేవాళ్ళం. మీకు ఇప్పుడు చాలా అవేర్నెస్ కలగడానికి చాలా అవకాశం ఉంది. ఇండియా పాకిస్తాన్కి ఈ కార్గిల్ విషయంలో యుద్ధం జరిగింది. అంత కొండ ప్రాంతం, అంత చలిలో కూడా చాలా పోరాటం చేశారు. మన ఆర్మీ కావచ్చు, నావీ, ఎయిర్ ఫోర్స్ అంతా కూడా చాలా చక్కగా ఫైట్ చేసి వాళ్ళతో మనకి చక్కగా విజయాన్ని సాధించడం జరిగింది. వాళ్ళ మీద యుద్ధంలో మనం విజయం సాధించినాం కాబట్టి మనం ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ అనే దాన్ని జరుపుకుంటున్నాం. మేము జూలై 20 చిన్న అవగాహన ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు. కార్గిల్ దివాస్ సంబంధించిన రోజు అందరు కూడా భోజనం చేసిందా? చెప్పలు కూడా సమాధానం అంటే చెప్పండి. సమాధానం ఓకే, ఇదంతా కూడా ఏకగ్రతంగా ఉన్నారు. ఓకేనా? ఈ కార్యక్రమానికి మన మై భారత్ మేరా భారత్ అనే కార్యక్రమానికి ముఖ్యంగా మా సంకల్ప సేవా సంస్థ ద్వారా ప్రజలు మన జిల్లా కట్టలో హైదరాబాద్ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఈ కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని ఈరోజు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మన ప్రత్యేక అధికారి మమతా యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి మన వివేకానంద హిందూ అసోసియేషన్ గుజ్జుకుంట ఏరియా మండలం గుజ్జుకుంట సంబంధించిన మా సోదరుడు రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత మన దుమ్మాడ రాజు గారు సూచన వేయడము, విద్యార్థులందరూ కూడా కార్గిల్ విజయ్ దివాస్ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా చాలా మనం ఎలా ఉందని చెప్పండి. మనం స్కూల్లో ఉన్న దేశ సైనికులు అనేవాళ్ళు చలిలో, ఎండలో, వానలో అంతా కూడా నానుకుంటా అక్కడ మన సూక్ష్మ రేఖ ఉంటుంది, పాకిస్తాన్ అండ్ ఇండియా సూక్ష్మ రేఖలో వాళ్ళు నిద్ర కన్ను నిప్ప కొట్టకుండా సో వాళ్ళు అక్కడ నిద్రిస్తున్నారు. ఎవరు నిద్రిస్తున్నారు? వాళ్ళు పడుతున్నారు, నిద్రిస్తున్నారా? మెలుకుతూ ఉంటారు. బార్డర్లా మన కోసం ఉన్నారా? దేశ సరిహద్దులు జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సంబంధించిన ఈ మధ్యకాలంలో సింధూరా అనే కార్యక్రమం ఉంది తెలుసా? దేశంలో ఒక చాలా ఇద్దరు భార్యభర్తలు నవబర్స్ కాకుండా భార్యభర్తలు ఉంటే ఫైట్ జరిగింది. దేశంలో భారతీయ పౌరులు చనిపోతే దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశం మొత్తం కూడా ఒకే వ్యక్తి చనిపోయారు. ఒక వ్యక్తి చనిపోతే దేశం అంతా ఏకమైంది. అంటే మన స్ఫూర్తి, భారతదేశం అంటే చాలా స్ఫూర్తిమైన దేశం. సో ఆ విధంగా మనం ఈ విద్యార్థులు చదువుతున్నాం. మన లక్ష్యాలు ఎట్లా ఉండాలి? దేశ రక్షణ కోసము, దేశ బాగు కోసం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. పైలట్ ఎంతమంది అవుతారన్నా? పైలట్ ఎంతమంది అవుతారు? పైలట్ కాదు అంటే ఏం లేదు. అందరు చెప్పండి, మీ ఏం చెప్పండి, ఏమేమి నేను చెప్తాను. ఏమేమి చెప్పండి. ఐఏఎస్ ఓకే, నా దేశం కోసం ఓకే. ఐపీఎస్ ఓకే, నా దేశమే చెప్పండి. డాక్టర్ ఓకే, లోకల్ ఇంకా చాలా స్మాల్ ఓకే. సో అందరం కూడా ఏంటంటమ్మా పెద్ద గోల్స్ పెట్టాలి. ఎందుకంటే బాగా పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. సో మన తల్లిదండ్రులందరూ కూడా మన మిడిల్ ఫ్యామిలీ కాబట్టి చాలా పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. దేశ సమస్య వస్తుంది. మన దేశ సమస్య చాలా సైనికులకు ఎంతోమంది ఆ రోజు ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో మన సూక్ష్మరేఖకు సంబంధించిన బార్డర్ అంటే మన బార్డర్ దాడి సందర్భంలో కార్గిల్ సంబంధించిన దానిలో ఎంతోమంది యుద్ధ సంబంధించిన దానిలో వీర జవానులు మరణించింది. వారికి ప్రగాఢ సంతాపంగా మనం ప్రత్యేకంగా 1 నిమిషాన్ని మౌనం పాటించామని మీరందరూ స్టార్ట్ కానీ మౌనం పాటించాం. స్టార్ట్ అన్నప్పుడు కళ్ళు మూసుకున్నానా? కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని మన స్కూల్లో ప్రత్యేకంగా
ఈ వీర్ జవాన్ పొందిన అక్కినపేట మండలం బలగతంగా సంబంధించిన నరసింహనాయక్ గారికి ప్రత్యేకంగా వారు సిఆర్పి బలగాల్లో పనిచేశారు. అతను 2014 చనిపోయారు. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మన స్కూల్లో అందరూ కూడా కాంపిటీషన్ ఇది ఎస్ఐడెడ్ కాంపిటీషన్ కీజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా విద్యార్థులందరూ కూడా వీళ్ళ పార్టిసిపేషన్ అయ్యి ఫస్ట్ సెకండ్ మా సంస్థ వైపు నుండి వారికి ఎంకరేజ్ చేసేందుకు ప్రత్యేకంగా మెమోలు తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రత్యేకంగా ఇక్కడ ఏ కాలేజీ మన స్కూల్లో ఎవరు యజమాని వాళ్ళు అంటే ఎస్ఓ గారు ప్రత్యేకంగా మమతా యాదవ్ గారికి మీ అందరూ కూడా అంటే ఈ చిన్న కానుకగా ప్రత్యేకంగా ఏంటంటే వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అందు గురించి మీ అందరినీ కూడా మీ స్టాఫ్ అంటే మొత్తం స్కూల్ వారికి సంబంధించిన సిబ్బంది కూడా ఉండవలసిందిగా ప్రత్యేకంగా కోవడం జరిగింది. అందరిలో వచ్చినందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి విజయసింగ్ గారికి సంబంధించింది కార్గిల్లో చాలామంది 500 పైచీగా ప్రత్యేకంగా సూక్ష్మరేఖ దాంట్లో చాలామంది కూడా ఆ రోజు అసలు రాశారు. సో 96 సంబంధించింది ఆ యుద్ధంలో. సో అందరూ కూడా వాటిని స్మరించుకుంటూ అందరూ కూడా స్టాండ్ చేయండమ్మా.